నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నాయి. అటువంటి వారినే ఎన్నికల బరిలో దింపుతున్నారు. మరి ఈ విషయంలో బీజేపీ ముందు నుంచే ఎంతో పక్కగా వ్యవహరిస్తోంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు గడించిన వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇక తాజాగా బాక్సర్ విజేందర్ సింగ్ ను పార్టీలోకి ఆహ్వానించింది. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. 38 ఏళ్ల విజేందర్ 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజేందర్ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేతిలో ఓడిపోయారు. ఇండియా తరపున బాక్సింగ్ లో తొలి ఒలింపిక్ మెడల్ సాధించిన ఘనత విజేందర్ది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో ఆయన బ్రోంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. విజేందర్ బాక్సింగ్ ను ఇష్టపడే వారిలో రాహుల్ గాంధీ కూడా ఒకరు. ప్రపంచ ఛాంపియన్షిప్, కామన్వెల్త్ గేమ్స్ లో కూడా ఆయన పథకాలను సాధించారు. 2009లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని పొందారు. అటువంటి విజేందర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోయారు. బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక త్వరలోనే ఎన్నికల ప్రచారం కూడా చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.